చూడమ్మా మిత్రమారా ముందుకు వచ్చేయండి మీరు. ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఫస్ట్ యూ కెన్ రైట్ అవే గో అండ్ క్రియేట్ మాస్టర్ డేటా ఆర్ యూ కెన్ గో అండ్ క్రియేట్ ప్రొఫైల్ ఏదైనా చేసుకోవచ్చు మనం. గో టు SPROకి వెళ్తాము. SPRO go to reference IMG, go to your project systems, go to project systems, project profile, go to structures, operator structures or breakdown structures, చూడమ్మా project profile. Create first step is మనం ఇది important. Create project profile కి వెళ్ళి just go inside. మనోడు శివ అని చెప్పి ఉన్నాడు, శివకుమార్ అని SAP ల్యాబ్స్లో చేరాడు అనమాట. SAP బెంగళూరుకి వెళ్ళాడు. మన ఈజీ కాస్ట్ ప్లానింగ్ చెప్పమని చెప్తే అంటే మొత్తం పిడేసుకొని మొత్తం A to Z బోర్డు రాసేసాడు కంప్లీట్గా. ఉద్యోగం ఇచ్చేసాడు శివకి. ఈజ్ నౌ ఇన్ SAP ల్యాబ్స్. వాడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. SAP ల్యాబ్స్ నా జీవితం నా డ్రీమ్ కంపెనీ సార్ ఇది. వాడు అసలు DMS అసలు వాడు తెలుసా, DMS డాక్యుమెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ పనిచేస్తున్నాడు వాడు. ఈ డోంట్ నో PS కాదు వాడికి. DMS ప్లస్ EHSలో పనిచేస్తున్నాడు. ఎన్విరాన్మెంటల్ హెల్త్ అండ్ సేఫ్టీ మాడ్యూల్లో. ఇప్పుడు వాడు TSలో చేరుతున్నాడు. పిడిఎస్ చేసినాడు ఇప్పుడు వాడు అసలు కంప్లీట్గా. నేను చెప్తే అది పిడిఎస్ చేసేవాడు అనమాట. భయా పెడితే మనసులో తలాతో చెప్పరాను అంటే మొత్తం చెప్పారు సార్. మొత్తం పిడిఎస్ చేస్తాడు కంప్లీట్గా. వాడి మెంటాలిటీ అంత. వాడు కూడా మినాజ్ అనేవాడు, ఇద్దరు అంతే అనమాట. ఏమి చెప్తే అది నోట్స్ రాసుకునేసి పిడిఎస్ చేసి వచ్చి మనసులో వచ్చి సార్ తర్వాత కొంతమంది ఉంటారు ఆ విధంగా. చూడమ్మా ఇది. సో సెలెక్ట్ దిస్ ప్రాజెక్ట్ ప్రొఫైల్ 0002 అని సెలెక్ట్ చేసుకోండి. కాస్ట్ ప్రాజెక్ట్ 0002. జస్ట్ గో అండ్ కాపీ చేసుకొని రియల్ టైంలో ఎట్లా చేయాలన్నా మీరు జనరల్ ప్రొఫైల్ని కాపీ చేసుకొని మీకు ఏది వద్దో అది తీసేయడం అంతే. చూసారా ఇక్కడ నాకు ఇప్పుడు ప్లానింగ్ ప్రొఫైల్ వద్దు. ఓకే తీసేయండి. ప్లానింగ్ ప్రొఫైల్ వద్దు అనుకుంటున్నాను. ఇప్పుడు బడ్జెట్ ప్రొఫైల్ కూడా ఉంది లేదు అవసరం. కాస్టింగ్ షీట్ అవసరం లేదు ఇక్కడ. సో రిమూవ్ దిస్ కాస్టింగ్ షీట్ మనకు వద్దు కాబట్టి రిమూవ్ దిస్ కాస్టింగ్ షీట్ అండ్ ఆల్సో రిమూవ్ యువర్ ఇంట్రెస్ట్ ప్రొఫైల్. ఇక్కడ మనం ఇంట్రెస్ట్ కాదు క్యాలిక్యులేట్ చేసేది కాబట్టి ఏంది ఇదే ఏంది చిన్న మామూలుగా బాగుంటుంది కదండి సిస్టమ్. ఓకే ప్లానింగ్ ప్రొఫైల్ చేసాం కదా. నౌ ఇంకొక నెంబర్ ఇవ్వు, ఏదో ఒక నెంబర్. సో చూసియా 7860 అని ఇస్తాం. ఓకే ఎంటర్ హియర్. ఓకే నౌ జస్ట్ గో హియర్. ఏంది 760. ఓకే మన కోసం కొద్దిగా ప్రాజెక్ట్ చేంజ్ చేద్దాం. డిస్క్రిప్షన్ SAP ప్రాజెక్ట్ projects. Now save your project profile. Okay project profile save chesamu. Now go back here and go and create what is called your planning profile. Helpondi go to your costs, go to cost, menu path is cost, go to planned cost and go to annual cost planning in WBS, go to hierarchical cost planning and go to what is called planning profile. ఇదో ప్లానింగ్ ప్రొఫైల్ తీసుకోండి ఇక్కడ, నో ప్రాబ్లం. ఇదో తీసుకోండి. సే కాపీ యాస్ నౌ. ఓకే ఇది ప్లానింగ్ ప్రొఫైల్ తీసుకున్నాం కదా మనం ఇక్కడ. సో నౌ రిమూవ్ దిస్ కాస్టింగ్ వేరియంట్ హియర్. అర్థమవుతుందా? రిమూవ్ చేసేసాను కాస్టింగ్ వేరియంట్. ఇది ఒకసారి అడిగితే ఇవ్వండి, లేకపోతే అవసరం లేదు. M అని ఇవ్వండి. ఓకే M అంటే ఇది ఇవ్వండి. మనం వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ 786 అనేది ఇస్తున్నాం మనం. ఓకే so this basically I can say ECP planning profile. అంతే కదమ్మా. చూసారా ఇక్కడ దిస్ ఈస్ వీఆర్ హ్యావింగ్ వాట్ ఈస్ కాల్డ్ యాన్యువల్ వాల్యూస్ అండ్ టోటల్ వాల్యూస్. టైం ఫ్రేమ్ ఇదన్నమాట. అంటే పాస్ట్ ఎన్ని ఇయర్లు చేస్తున్నావు, ఫ్యూచర్ ఎప్పటి నుంచి ఎన్ని సంవత్సరాలు చేస్తున్నావు, స్టార్ట్ ఎప్పటి నుంచి కావాలి. ఓకే దిస్ ఈస్ బేసికల్ ఇన్ఫర్మేషన్ విచ్ ఈస్ కమింగ్ ఫ్రమ్ యువర్ ప్రైమరీ కాస్ట్. చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఓవరాల్ చేసుకోవచ్చు, రెండు చేసుకోవచ్చు. చూపిస్తాను ఎక్కడ చేయాలి. ఓకే ఈజ్ బేసికల్ ఇంటీరియర్ ప్లానింగ్ యూనిట్ కాస్టింగ్లో మన కాస్టింగ్ వేరియట్ ఇస్ ఇంపార్టెంట్. ఇవంతా కూడా మనం డిస్కస్ చేసిందే. కాస్ట్ సెంటర్ గ్రూప్ హైరార్కీ ఎట్లా ఉంటుందో ఇదంతా హైరార్కికల్ నేమ్ అన్నమాట ఇది. ఓకే ఇది స్టాండర్డ్. ఇవంతా ఏం చేంజ్ అవసరం లేదు. మీరు జస్ట్ గో అండ్ ఎంటర్ హియర్. నౌ సేవ్ యువర్ వాట్ ఈస్ కాల్డ్ ప్లానింగ్ ప్రొఫైల్. సేవ్ చేసేసారు కదా. నౌ గో బ్యాక్
ఇప్పుడు ఏం చేయాలి రాసుకున్నాం. సో వీడియో రికార్డ్ అవుతా ఉంటుంది చూడమ్మా. ఇక్కడ నా ఒక్క నిమిషం చూడండి ఇక్కడ. సో హియర్ దిస్ ఈస్ బేసికలీ వాట్ ఇస్ కాల్డ్ ఈజీ కాస్ట్ ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ సర్వీసెస్. ఓకే, జస్ట్ గో హియర్ ఈజీ కాస్ట్ ప్లానింగ్. నౌ గో టు ఈజీ కాస్ట్ ప్లానింగ్ హియర్. Now go to define costing variant. Okay, just go here, create costing variant here. Create costing variant. Now just go and say inventories. Okay, you can give here, let us say for example ZECP అనేది ఇస్తాం పేరు రాసుకోండి. This basically you can say easy cost planning. Always try to start with Y or Z. Okay, costing variant, easy cost variant. ఇక్కడ మనకి ఇంకేం మీరు చేయాల్సిన అవసరం లేదు. కాస్టింగ్ టైప్లోకి వెళ్ళి యూ కెన్ సెలెక్ట్ హియర్ ఈజీ కాస్ట్ ప్లాన్. ఓకే, అదేవిధంగా వాల్యుయేషన్ వేరియంట్లోకి వెళ్ళి యూ కెన్ సెలెక్ట్ హియర్ 015 విచ్ ఈస్ ఈజీ కాస్ట్ ప్లానింగ్. ఓకే, కాస్ట్ లిమిట్స్ కావాలన్నా అంటే అవును మనం కాస్ట్ లిమిట్స్తోనే ప్లాన్ చేస్తున్నాం కాబట్టి రిక్వైర్డ్ అని చెప్పండి. ఓకే, నౌ గో టు కంట్రోల్, అగైన్ గో టు రేట్ కంట్రోల్లోకి వెళ్ళి యూ కెన్ గివ్ అగైన్ ఈజీ కాస్ట్ ప్లానింగ్. అర్థమైందా? ఈజీ కాస్ట్ ప్లానింగ్ ఇచ్చి ఇప్పుడు వాల్యుయేషన్ వేరియంట్కి వెళ్ళినట్లయితే యూ కెన్ సీ హియర్ యువర్ ఆల్ ద మెటీరియల్ వాల్యుయేషన్. చూసావా? మెటీరియల్ వాల్యుయేషన్, యాక్టివిటీ టైప్స్, ప్రైస్ వాల్యుయేషన్, సబ్ కాంట్రాక్టింగ్ వాల్యుయేషన్, ఎక్స్టర్నల్ ప్రాసెసింగ్ అండ్ ఓవర్ హెడ్. ఓవర్ హెడ్స్ అంటే కాస్టింగ్ షీట్ అనమాట. అంటే నీ ప్రాజెక్ట్లో మెటీరియల్ ఉన్నట్లయితే హౌ ద ప్రైస్ ఇస్ గోయింగ్ టు బి. ఇదేంటిది ప్లాన్డ్ ప్రైస్. ఇది ఎప్పుడు వస్తుంది ప్లాన్డ్ ప్రైస్ అనేది? ఎగ్జాక్ట్లీ, ఇది ప్రయారిటీ. ఇది ఉంటే ఇక్కడ తీసుకుంటారు, లేదంటే దీనికోసం వెతుకుతుంది, ఇది లేదంటే దీనికోసం వెతుకుతుంది. అర్థమైందా? సో ఇక్కడ ప్లాన్డ్ ప్రైస్ అంటే ఏంది? దిస్ ప్లాన్డ్ ప్రైస్ విల్ బి అప్డేటెడ్ ది మెటీరియల్ మాస్టర్ రికార్డ్ వెన్ ది కంట్రోలింగ్ guy when he mark and release the price for the respective company code. అర్థమవుతుందా? అప్పుడు ఈ ప్రైస్ తీసుకుంటుంది, లేదంటే స్టాండర్డ్ ప్రైస్ మెటీరియల్ మాస్టర్ రికార్డ్. ఓకే, సో ఇది యాక్టివిటీ టైప్స్ అంటే మనం చేసేదే. యాక్టివిటీ ప్రైస్ ఏంటంటే కేపీ 26తో చేసే యాక్టివిటీ ప్రైస్. సో దిస్ ద లింకేజ్ బిట్వీన్ యువర్ యాక్టివిటీ టైప్ అండ్ కంట్రోలింగ్ వర్షన్. చూసావా? వర్షన్ నీకు తెలుసు కదా, దిస్ వర్షన్ ఈస్ బేసికలీ కమింగ్ ఫ్రమ్ కంట్రోలింగ్ నుంచి వస్తూ ఉంది. సో దట్ ఈస్ ద వర్షన్ హియర్. ఇస్ ఇంటిగ్రేషన్ బిట్వీన్ యువర్ పిఎస్ అండ్ సివ్ ఎన్విరాన్మెంట్. సో సబ్ కాంట్రాక్టింగ్ కొటేషన్ అట్లయితే కానీ ఆ ప్రైస్ ఏమైనా తీసుకోవాలన్నా అనే ఇన్ఫర్మేషన్ సబ్ కాంట్రాక్టింగ్ తీసుకుంది. అది ఎక్స్టర్నల్ ప్రాసెస్, పర్చేజ్ రికార్డ్, పర్చేజ్ ప్రైస్ కానీ తీసుకోవాలన్నా సి హియర్ దిస్ బేసికలీ వర్షన్ హియర్. ఓకే, ఇది సబ్ కాంట్రాక్టింగ్. ఏదైనా కావాలి మనకు ఉంటే తీసుకో, లేదంటే వదిలేసి అంతే. ఇది కూడా మనం ఊరికే ఇచ్చాం, ఇది ఎక్స్టర్నల్ ప్రాసెస్ కూడా మనకు అవసరం లేదు. ఓకే, దిస్ ఈస్ ఓవర్ హెడ్స్. అంటే ఓవర్ హెడ్స్ అంటే ఏంది? కాస్టింగ్ షీట్. కాస్టింగ్ షీట్ ఫర్ ఇండైరెక్ట్ క్యాలిక్యులేషన్. ఓకే, దాన్ని కాస్టింగ్ షీట్ వాడి కాస్టింగ్ షీట్ రోజు క్యాలిక్యులేట్ చేస్తాడు, లేదంటే మన సపరేట్గా ప్రాజెక్ట్స్ కంటూ ఒకటి క్రియేట్ చేసి మనకి ఇస్తాడు వాడు. ఓకే, సో నవ్వు ఏం చేస్తాను ఇప్పుడు మనం వాట్ యూఆర్ డూయింగ్ హియర్ నౌ యూ కెన్ జస్ట్ గో హియర్, go back here. Now just go and save your costing variant. You are saved here. Okay, this costing variant where you have to put now, you have to go to planning profile. Ikkada assign chesukovachu, assign plan profile to costing variant, or you can directly go to your planning profile kelli go to hierarchical cost planning, go to planning profile here, and what is the planning profile you have created? 130786. Just go here, enter inside, just go and give costing variant as our costing variant what you have created now. Basically ZECP is the costing variant. Now you can save this one. Okay, so now what happens now? The moment you save this one, just go and assign this planning profile to your project profile. Now this one is done. Now go to your project profile, go to your here project profile, go to our here my project profile ide kada 760. Go inside, go and give controlling. You can just go here and give your planning profile as, let us say for example, now this is the planning profile. Now save your planning profile now. Okay, now your easy cost planning settings are ready now. Okay, so now what you can do now, just go to creation of master data MM01 కి వెళ్ళి సింపుల్ గా ఒక ECPM అనే ఒక మెటీరియల్ క్రియేట్ చేసుకోండి, రాసుకోండి. ECPM మెటీరియల్ యూ కెన్ టేక్ ఇండస్ట్రీ సెక్టరీస్ with basically you can say plant engineering and construction. Material type is finished product తీసుకున్నాం. ఓకే, మెటీరియల్ ECPM అన్న తీసుకోవచ్చు, లేకపోతే ల్యాప్టాప్ అని సిస్టమ్ అనేది తీసుకోండి. మీరు ఇవన్నీ ఏం అవసరం లేదండి, వ్యూస్ మనకు ఒక్క కాస్టింగ్ ఉంటే చాలు. కానీ బట్ ఎనీ హౌ జస్ట్ టేక్ ఫర్ ది సేక్ ఆఫ్ టేకింగ్ అంతే. ప్లాంట్ వచ్చి యూ కెన్ గివ్ హియర్ 1300, 1000 and 10 is the distribution channel. What is select this one, you can say this is basically I can say system here each whatever it may be, enter
అవసరం లేదు, కానీ ఇంకే జస్ట్ ఇస్తాము. ఇది ఎక్స్ దిస్ ఇస్ 001 అంతా ఏం అవసరం లేదు యాక్చువల్గా. సో ఎంత అవసరం లేదు. స్టాండర్డ్ ప్రైస్ మాత్రం ఒక 150 ఇద్దాం. ఓకే, స్టాండర్డ్ ఇది తీసుకుంటుంది కాబట్టి స్టాండర్డ్ ప్రైస్ ఇస్తున్నాం మనం. అదే ఎంటర్ నౌ గో ఆన్ సేవ్గా అయిపోయి క్రియేట్ చేస్తాం. ఓకే, ఇప్పుడు ఏం చేస్తామంటే ఒక క్విక్గా ఒక చిన్న మాస్టర్ డేటా క్రియేట్ చేసుకోవాలి. ఇది ఫస్ట్ది ఈసీపీఎం మెటీరియల్ క్రియేట్ చేస్తాం కదా. ఈసీపీఎం అయిపోయిన తర్వాత నౌ గో టు ఒక అకౌంటింగ్కి వెళ్ళి ఒక క్విక్గా ఒక నిమిషంలో ఒక చిన్న మాస్టర్ డేటా క్రియేట్ చేస్తాము. అది కూడా అయిపోతుంది. మాస్టర్ డేటా కాస్ట్ ఎలిమెంట్ ఇండివిజువల్ ప్రాసెసింగ్ సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ ఏంటది 600 రాసుకోండి. 625 అని రాసుకోమ్మా. ఇది మనం ఇది 111 నుంచి చేస్తున్నాం కదా. ఎంటర్ హియర్ దిస్ బేసికలీ ఐ కెన్ సే ఏంది ఇది మంది ఈజీ యాక్టివిటీ ప్రైస్ యాక్టివిటీ దిస్ ఈజ్ ఇది క్రియేట్ చేసిందే మనం కాబట్టి 43. నౌ సేవ్ దిస్ వన్ 6560 రాసుకున్నావు కదా. నౌ గో టు KL01 ఎంటర్. యాక్టివిటీ టైప్ వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ ఏమి ఇస్తాము 1 2 3 4 ఉందా 7860 ఇస్తామా. అది కూడా ఉందా 786 ఇస్తాము. 7 లేకపోతే మాకు గుర్తుండేది పెట్టుకోండి ఏదో ఒకటి 5678 రాసుకోమా. 5678 రాసుపెట్టుకో. 5678 is the activity type. This is easy hours. Okay, activity is hours. This basically is shift star. This is 1. This is 660 అంతేనా. 6500 easy activity. Save this one. Go to KS01 enter. Cost center వచ్చి ECPC ఈచుకోవచ్చు. ECP కాస్ట్ సెంటర్ రాసుకో. ECP కాస్ట్ సెంటర్ నోట్ చేసుకోవాలి, మర్చిపోతాము. సో ECP కాస్ట్స్. ఓకే, సో cost center category is 1. This is H1420. Company code is 1000. 2000 is 1300. Enter here. Okay, now enter here. Now go to /n KP26. Enter here. Version 0. Okay, from period ఎప్పుడు మంది స్టార్ట్ అయింది 11 నుంచి కదా. 11 12 మళ్ళీ అవసరమైతే ఇస్తాంలే 002. ఎంటర్ హియర్. ఏకాలోకి వెళ్ళి ఒక 50 రూపీస్ ఇవ్వు. 50 రూపీస్ ఇవ్వు. 50. ఎంటర్ హియర్. సో దిస్ ద సెకండ్ థింగ్ యూ డిడ్ హియర్, రైట్. వీ హావ్ క్రియేట్ సెకండ్ మాస్టర్ డేటా క్రియేట్ చేసేసాం. క్రియేట్ చేసేసిన తర్వాత నవ్వు ఇప్పుడు ఏం చేయాలి మనం ఇంకా వాట్ యూ నౌ యూ గో అండ్ క్రియేట్. వర్క్ సెంటర్ అవసరం లేదు ఇప్పుడు. అవసరం అయితే క్రియేట్ చేసుకుందాం, కానీ అవసరం లేదు. నెక్స్ట్ ఏం చేయాలి మనకు నౌ గో అండ్ క్రియేట్ ప్రాజెక్ట్. Before creating project, we have to go and create templates. Now, just go to your project systems. Logistics, project systems. Go to basic data. Go to templates. Go to models for easy cost planning. CKCM is the transaction code. So now, double click this models for easy cost planning. CKCM. See here, this is the easy cost planning model creation screen. Okay, so here this one is again book. That means if it are already available in templates, if you know the name of the template, you can pull the template and use it. మనం ఇక్కడ మనం కొత్తగా క్రియేట్ చేస్తాం, మనం ఏం కాపీ చేయడం లేదు కాబట్టి now just to go and say create here. అన్న we are creating a template now. So మనం ఏం పెడదాం, మంది ఇంప్లిమెంటేషన్ ప్రోడక్ట్ కదా, ZIT పెడదామా. ZIT మోడల్ లేకపోతే GP ప్రాజెక్ట్ ప్రిపరేషన్ GPP పెడదాం.
ZPP రాసుకున్నాం private preparation. Okay, I can say this is SAP project preparation template. Okay, so now enter this one ZPP. Now it is taking you to the screen for characteristic maintenance. అర్థమైందా? ఇక్కడ నువ్వు చూడమ్మా సుధాకర్. Now you can see here, just go here and say here manual hours. Suppose if manual hours has already been created by somebody else in a project, it will not ask you to go and create characteristics again. If it's already available, it will absorb simply. If that character is not available, then system will ask you to create the new characteristics. It will go to CT04 in the transaction code, where it configuration will go. Okay, see here, now if you enter here, system will say that characteristic is not available if you want me to create a characteristic. Okay, so you can just go and say here yes, the character you interested, so you want to create. So always try to create numerical character. So just take this one as manual hours, man hours. Okay, characteristic group is you can take special applications. Okay, data type you can take a numerical format. Don't make complicated and just give some 6 or 7 characteristics and that's it. Engage అవసరం లేదు. Just to go and ఏ అవసరం లేదు దాంట్లో. అది మనం వేరే కాంప్లికేషన్ చేయాలి కదా. చేసి తెచ్చుకోవచ్చు, బట్ దట్ ఇస్ రియల్లీ కాంప్లికేటెడ్. ఓకే, సో నౌ AMC అడిషనల్ మెటీరియల్ కాస్ట్. మన మెటీరియల్ కాస్ట్ కోసం వచ్చి అది కూడా చేసామంటే అది కూడా లేదని చెప్తాను కాబట్టి జస్ట్ గో హియర్ యూ కెన్ సే అడిషనల్. ఇక్కడ అడిషనల్ మెటీరియల్ కాస్ట్ అన్న. ఓకే, మెటీరియల్ కాస్ట్స్ ఇతను చెప్పినట్టుగా మనం వాల్యూస్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఎప్పుడంటే కంప్యూటర్స్ ఉన్నప్పుడు డిఫరెంట్ కంప్యూటర్ సైజులు ఉన్నప్పుడు కాస్ట్ చేంజ్ అయినప్పుడు చేసుకోవచ్చు. మనం వేరే బీసీ లాగా వాడుకోవచ్చు దాన్ని. సో హియర్ నౌ క్యారెక్టరిస్టిక్ గ్రూప్ ఈస్ స్పెషల్ అప్లికేషన్స్. డేటా టైప్ ఈస్ యూ కెన్ జస్ట్ ఏ న్యూమరికల్ ఫార్మాట్. సమ్ 7 ఏదో ఒకటి ఇచ్చుకోండి. ఎంటర్ హియర్. నౌ సేవ్ యువర్ 2 characters we have taken for our reference. Okay, so now what happened now these 2 characteristics, how the customer is going to see at the time of data entry. Okay, that we can see here itself as a proof of concept. ఎక్కడ చూడొచ్చు మనము స్ట్రక్చర్ ద మోడల్ ఎంట్రీ స్క్రీన్లో చూడొచ్చు అనమాట. ఏ విధంగా చూడబోతున్నాడు కస్టమర్ దాన్ని స్క్రీన్ని అని చెప్పి ఈ విధంగా చూడబోతున్నాడు. ఏంది ఇక్కడ వచ్చి క్యారెక్టర్ డిస్క్రిప్షన్ వస్తుంది. క్యారెక్టర్ డిస్క్రిప్షన్ ఏంది, మనం మాన్యువల్ అవర్స్ అనేది వస్తుంది. ఇక్కడ అడిషనల్ మెటీరియల్ కాస్ట్ వస్తుంది. అక్కడ వాల్యూ ఇవ్వాలి కస్టమర్. ఇస్తే దాని ప్రకారం నీ ఫార్ములా ప్రకారం క్యాలిక్యులేట్ చేస్తుంది కాస్ట్. నువ్వు మాస్టర్ డేటాలో కాస్ట్ మేనేజ్ చేసేస్తావు కదా, దాని ప్రకారం చేస్తుంది అనమాట. అర్థమవుతుందా? సో హియర్ నౌ గో టు డిఫైన్ ద డెరివేషన్ రూల్స్. డబుల్ క్లిక్ దిస్ డెరివేషన్ రూల్స్. అవునా, ఇక్కడ ఆల్ ఆబ్జెక్ట్స్ ముందుగా తీసుకోండి. ఇక్కడ మనం 2 తీసుకున్నా కూడా వీఆర్ హ్యావింగ్ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. చాలా ఆబ్జెక్ట్స్ ఉన్నాయి మనం 1లో తీసుకోవచ్చు మనం. సో హియర్ వీఆర్ టేకింగ్ ఆల్ ఆబ్జెక్ట్స్. హియర్ గో ఇన్సైడ్ ద రెఫరెన్స్ ఆబ్జెక్ట్స్. చూసావా మన రెఫరెన్స్ సంబంధం ఇది ఇంప్లిమెంటేషన్ టెంప్లెట్. అవునా, ఇక్కడ మనకు దిస్ ఇస్ వాట్ ఇస్ కాల్డ్ ఫార్ములా బార్. ఇక్కడ ఇది అర్థమైందా? ఆల్ ఆబ్జెక్ట్స్ అంటే ఏంది, సో మెనీ ఆబ్జెక్ట్స్ ఉంటాయి ఇక్కడ. ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా మన చాలా మందికి యూజ్ చేసేది అనమాట. ఇవి మనకి ఏముండదు, మనకి ఇక్కడ ఇది కాస్ట్ సెట్ యాక్టివిటీ టైప్ మనకు ఉంది. అవునా, ఒక్క నిమిషం, ఇంకేదైనా ఉంది మనది ఇంటర్లాక్టివ్ అలొకేషన్ ఉంది చూడు. ఇక్కడ మనకు ఉండేది ఇదే కదా, కాస్ట్ అండ్ యాక్టివిటీ టైప్. అంతేగాని ఇంటర్లాక్టివ్ అలొకేషన్ లేదు కాబట్టి కాస్ట్ అండ్ యాక్టివిటీ టైప్ తీసుకుందాం. ఇంక వేరే ఏదైనా ఉందో చూడు, లేదు. ఓకే, సో హియర్ నౌ జస్ట్ గో హియర్, సెలెక్ట్ ది కాస్ట్ అండ్ యాక్టివిటీ టైప్. ఓకే, నౌ గో టు ఆబ్జెక్ట్ హియర్, జస్ట్ గో ఇన్సైడ్. ఓకే, మన కాస్ట్ సెంటర్ యాక్టివిటీ టైప్ ఎంత మంది? 5, 6, 7, 8 ఏమమ్మా మన యాక్టివిటీ టైప్. వీఆర్ డెరైవింగ్ ది ఫార్ములా బార్. ఇప్పుడు చూసావా మన కాస్ట్ యాక్టివిటీ టైప్ వచ్చేసిందే. క్వాలిటీ వచ్చి నువ్వు యాక్చువల్గా వచ్చి క్యారెక్టరిస్టిక్స్ ఇచ్చుకో. నీ క్వాలిటీ వచ్చి క్యారెక్టరిస్టిక్ అది ఎంటర్ చేయబోతున్నాడు కస్టమర్ కాబట్టి నీ క్యారెక్టరిస్టిక్స్ చేయి. డబుల్ క్లిక్ చేసి ఫార్ములా బార్లోకి వెళ్ళి MH మాన్యువల్ అవర్స్. అర్థమవుతుందా? సో చెక్ దిస్ వన్ అండ్ కన్ఫర్మ్ దిస్ వన్ అండ్ గో అండ్ యాక్టివేట్ దిస్ వన్. అంటే నీ యొక్క ఫార్ములా బార్ ఉపయోగించి క్వాలిటీ ఎంత ఇస్తున్నాడు కస్టమర్ అంటే నీ కరెక్ట్ వాల్యూవే వాడి వాల్యూ, అందుకోసం ఇచ్చాను అక్కడ. సో హియర్ నౌ గో టు ఇంకోటి ఏంది, ఇది మంది సెకండ్ వచ్చింది మనం క్రియేట్ చేసింది. రెండోది ఏంది, మెటీరియల్ కదా. నౌ గో టు మెటీరియల్ హియర్. ఓకే, నౌ గో టు
ఇక్కడ మనం అంతే. ఇక్కడ ఏం చేస్తాం, మన ప్లాంట్ మెటీరియల్ వచ్చి మన మెటీరియల్ నెంబరు ప్లాంట్ ఇక్కడ నుంచి పిక్ చేసుకుందాము, లేకపోతే డైరెక్ట్గా క్లిక్ చేయొచ్చు మనం. దీంట్లో కూడా ఫార్ములా బార్లు ఇవ్వచ్చు, కానీ నేను ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకుంటాను. ఓకే, మన మెటీరియల్ ఏందమ్మా, ECPM. మన ప్లాంట్ ఏది 1300లో తీసుకుంటాను కాబట్టి 300. నౌ ఎంటర్ దిస్ వన్. వచ్చిందమ్మా, ఒక మెటీరియల్ వస్తుంది. మెటీరియల్ ఇచ్చినప్పుడు కూడా మనం ఇదే విధంగా చేసుకోవాల్సిందే. ఒక మెటీరియల్ మళ్ళీ ఆ మెటీరియల్ చేసుకోవాల్సిందే. సో హియర్ నౌ ఇప్పుడు ఏంది, ఇక్కడ మనకు మనదేంది ఇక్కడ మెటీరియల్ AMC ఇచ్చాం కాబట్టి ఇక్కడికి వచ్చి AMC ఇచ్చేసి చెక్ చేసుకొని ఒకసారి కన్ఫర్మ్ చేసుకొని ఒకసారి యాక్టివ్ చేసుకునేసామంటే నౌ యువర్ ఫార్ములా బార్ ఈస్ రెడీ విత్ ద ఇన్పుట్స్ దట్ వాట్ యు హావ్ గివెన్ హియర్. నౌ జస్ట్ గో అండ్ సేవ్ యువర్ ఈజీ కాస్ట్ ప్లానింగ్ టెంప్లెట్. టెంప్లెట్ ఈస్ రెడీ నౌ. టెంప్లెట్ రెడీ అయిపోయిన తర్వాత ఏం చేయాలి, ఇప్పుడు వెళ్ళి జస్ట్ గో అండ్ క్రియేట్ యువర్ ప్రాజెక్ట్. అంతే కదా, ప్రాజెక్ట్ మనం టెంప్లెట్ రెడీ చేసావు. ఇప్పుడు బ్యాక్కి నువ్వు ఏం చేస్తావు, గో టు CJ20N ఎంటర్. అదే ఇచ్చేసాం కదా, KP26 ఆల్రెడీ ఇచ్చేసాం, యాక్టివిటీకి ఇచ్చాం కదా, యాక్టివిటీ టైప్ తీసుకొచ్చి అసైన్ చేస్తాం కదా, ఇదే కదా టాస్క్ అండ్ యాక్టివిటీ ఇదే కదమ్మా. సో హియర్ నౌ గో హియర్ క్రియేట్ ప్రాజెక్ట్. ఇప్పుడు మన ప్రాజెక్ట్ ప్రొఫైల్ ఉపయోగించి కొత్త ప్రాజెక్ట్ ప్రొఫైల్ కదా మనం చేసింది కాబట్టి మన ప్రాజెక్ట్ ప్రొఫైల్కి అది ఇప్పుడు కాదు అది ఎక్సైజ్, అది ఇది దానికి ఎగ్జిక్యూటివ్ సర్వీస్ జరిగేటప్పుడు ఇప్పుడు ప్లాన్ కాస్ట్ చేస్తాం అవుతున్నాం. ఎగ్జిక్యూషన్ సర్వీసెస్ పోయే ముందు యాక్టివేట్ చేసుకొని వెళ్ళిపోతాం. ఓకే, సో హియర్ నౌ ఇప్పుడు మనం ఏదో ఒకటి ఇస్తాం, I- ఏదో ఒకటి ఇస్తాం, 786 ఉంది ఆల్రెడీ, 786.1 ఇస్తాం. ఓకే, సో దిస్ బేసికల్ ఐ కెన్ సే IT ఇంప్లిమెంటేషన్. ఓకే, మన ప్రాజెక్ట్ ప్రొఫైల్ ఏందమ్మా, మన ప్రాజెక్ట్ ప్రొఫైల్ మనం క్రియేట్ చేసింది 2000 కాదు నాయన, ఇది కదా మారిపోయింది. ఓకే, నౌ ఎంటర్ యువర్ 7861. మనది ఈజీ కాస్ట్ ప్లానింగ్ కాబట్టి నౌ గో అండ్ క్రియేట్ వన్ మోర్ WBS element. So this one is basically you can say, so this one is basically I can say documentation. అంతే కదమ్మా. Now you can just go and say here create WBS element. This basically I can say project preparation. Okay, project preparation లో నాకు వచ్చేమంటే for example create I can say system hours WBS element. ఇంకోటి మనం ఏదో ఒక పేరు ఇస్తాను అక్కడ, క్రియేట్ WBS element system. ఓకే, ఇక్కడ మీరు ఏం చేయాలి, ఇప్పుడు మనము యూ కెన్ జస్ట్ గో అండ్ యాక్టివేట్ ప్లానింగ్ ఇండికేటర్ ఫర్ ఆల్ దిస్ స్టఫ్. ఎందుకంటే ప్లానింగ్ కాబట్టి, అర్థమైందా? సో జస్ట్ గో అండ్ యాక్టివేట్ ప్లానింగ్. దిస్ ద కాస్ట్ ప్లానింగ్ కదమ్మా, కాబట్టి యూ హావ్ టు గో అండ్ యాక్టివేట్ ప్లానింగ్ ఇండికేటర్ ఫర్ ఆల్ దిస్ స్టఫ్. కాబట్టి ప్లానింగ్ జరగదు కదా. ఓకే, నౌ సెలెక్ట్ దిస్ వన్, సేవ్ యువర్ ప్రాజెక్ట్. నౌ దిస్ వన్ ఇంకా WBS బేసిక్ ప్రాజెక్ట్, WBS ఇంకే మీరు ఇప్పుడు మీరు ఏం చేస్తారు, ఇక దిస్ థింగ్ కావాలంటే రిలీజ్ కూడా చేసుకునేసి నేను తప్పలేదు, రిలీజ్ కూడా చేసేయండి, నేను పర్లేదు. మళ్ళీ ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే చూద్దాం. ఇప్పుడు ప్రాజెక్ట్ ఈస్ రిలీజ్ నౌ. ఓకే, సో నౌ అగైన్ గో బ్యాక్ హియర్, exercise 1, select this project definition, go to easy cost planning. Okay, go to easy cost planning. Now just double click this one. డబుల్ క్లిక్ తీసుకుని ఏమవుతుంది, మన యొక్క కాస్టింగ్ వేరియంట్ వచ్చి ఇప్పుడు మనకు కనిపిస్తుంది అన్నమాట. చూద్దాం, చూసావా, గెట్ ECP కాస్టింగ్ వేరియంట్ మనకు వచ్చేసింది. సో మనం ఏం చేస్తామంటే ఇక్కడ కాస్టింగ్ డేట్ మనకు 2002 నుంచి ఉంది కదా, 2002 నుంచి ఉంది కదమ్మా, 02 ఇది వచ్చి 11 10 నుంచి ఇచ్చుకుందాం, 11 నుంచి చేద్దాం, మన 11 నుంచి మన కాస్ట్ వేరియంట్. ఓకే, సో హియర్ నౌ మన కాస్టింగ్ వేరియంట్ వచ్చేసింది. మనతో వచ్చి ఎందుకు ప్రాజెక్ట్ ప్రొఫైల్ నుంచి పికప్ చేసుకుంది, అసైన్ చేసావు కాబట్టి. నౌ గో టు క్రియేట్ కాస్ట్ ఎస్టిమేట్. ఓకే, సో ఇప్పుడు మనకు ఈజీ కాస్ట్ ప్లానింగ్ కోసం క్రియేట్ చేసేదానికి స్టార్ట్ అయిపోయింది యాక్టివిటీ. ఓకే, ఇప్పుడు ఏం చేస్తావు, ఇప్పుడు నువ్వు ఇక్కడ మన సిస్టమ్ అవర్స్ ఒకటి
సిస్టమ్ ఒకటి ఉంది. ఇక్కడ వచ్చి దీన్ని క్లిక్ చేసుకో, షో హైడ్ ఐటమ్ ఓవర్ వ్యూ. ఓకే, హైడ్ ఓవర్ మార్క్ చేసిన తర్వాత ఓకే, నౌ సెలెక్ట్ యువర్ ప్రిపరేషన్. అంతే కదా, ప్లానింగ్ ఫార్మేషన్. ఓకే, చూస్ ప్లానింగ్ ఫామ్. టెంప్లెట్ ఏంది మనం క్రియేట్ చేసింది? ZITనా? ZPP is the template. ఎంటర్ చేస్తే చూసావా మంది SAP ఫర్ ఇంప్లిమెంటేషన్. క్లిక్ దిస్ వన్. ఇదేమవుతుంది, ఇట్ ద క్యారెక్టరిస్టిక్స్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ విల్ గెట్ డిస్ప్లేడ్ హియర్ సో దట్ కస్టమర్ ఇదే చేస్తాడు, ఇంకేం చేయడు వాడు. ఈ కాన్ఫిగరేషన్ ఈ స్క్రీన్ చేస్తాడు వాడు, అంతే, ఇంకేం చేయడు. ఓకే, మాన్యువల్ అవర్స్ ఎంత? 10 గంటలు ఇచ్చుకో, అప్రాక్సిమేట్ 10 గంటలు. మెటీరియల్ కాస్ట్ ఇంకొక 50 గంటలు, 50 రూపాయలు ఎక్స్ట్రా అనుకున్నామంటే 50 hours అనుకొని. నౌ యూ కెన్ జస్ట్ గో అండ్ కన్ఫర్మ్. The moment you confirm, what happens is the system will calculate based on your formula and system will display the cost here in the section here. ఏం చేస్తుంది ఇప్పుడు సిస్టమ్ వచ్చి ఇక్కడ మనకు కాస్ట్ డిస్ప్లే చేస్తుంది. విల్ సీ వాట్ ది సిస్టమ్ ఇస్ గోయింగ్ టు డిస్ప్లే. కాస్ట్ వచ్చేసింది. టోటల్ కాస్ట్ ఎంత మనకు? 8,000 రూపీస్ వచ్చింది. అది ఎట్లా వచ్చిందనే విషయం కూడా ఇక్కడ మనకు తెలిసిపోతుంది. మనం ఇచ్చిన రేట్ ప్రకారం ఎంత క్యాలిక్యులేషన్ కూడా తెలిసిపోతుంది అన్నమాట. సింపుల్ మల్టిప్లికేషన్ చేసింది అన్నమాట కంప్లీట్గా. ఓకే, దిస్ బేసికలీ వాట్ ఈస్ కాల్డ్ యువర్ దిస్ థింగ్. వచ్చేసింది, కాస్ట్ వచ్చింది. నౌ వాట్ యూ కెన్ డూ నౌ, సీ హియర్ ఈజీ అవర్స్ ఇంత, సిస్టమ్ ఇంత, కాస్ట్ వచ్చింది. ఓకే, నౌ జస్ట్ గో బ్యాక్ హియర్. ఇప్పుడు చూడు మనకి ఇక్కడ ఏమి, ఇది ఓన్లీ ఇప్పుడు మనకు ప్లాన్డ్ కాస్ట్ మాత్రమే వచ్చింది, ఇంకా యాక్చువల్ కాస్ట్ రాలేదు. యాక్చువల్ కాస్ట్ రావాలంటే మీ ఇదేలాగా ఒక బటన్ ఓపెన్ అవ్వాలి. ఇక్కడ ఈ బటన్ కాల్డ్ ఎగ్జిక్యూషన్ సర్వీసెస్ బటన్ ఓపెన్ కావాలి, ఇంకా ఓపెన్ జరగలేదు ఇక్కడ. కాబట్టి నువ్వేం చేస్తామంటే జస్ట్ బ్యాక్ వెళ్ళిపోయేసి నౌ సేవ్ యువర్ చేసిన తర్వాత నౌ గో అండ్ యాక్టివేట్ యువర్ ఎగ్జిక్యూషన్ సర్వీసెస్ ప్రొఫైల్ యాక్టివేట్ చేసుకోవాలి. దీనికి నీ యొక్క ప్రాజెక్ట్ ప్రొఫైల్కి. ఫర్ దట్ వన్ గో టు SPRO, ఎంటర్, go to reference IMG, go here, go to your project systems, go to project systems, go to your costs, go to your planned cost, go to here your easy cost planning execution services, go here for execution services, go here define execution services profile or settings for execution. రెండు చూద్దాం, ఏది ఇదైతే చేద్దాం అంతే. డిఫైన్ సెట్టింగ్స్ ఫర్ ఎగ్జిక్యూషన్ సర్వీసెస్ ప్రొఫైల్. మనది ఇది కాదు. నౌ గో బ్యాక్, go to define execution services profile. Now select this profile, assign execution services profile to project profile. మన project profile ఎంత? This one, assign 1300. Okay, now save your execution services profile. Now come out of it, go to your CJ21, enter. Now double click this one, execute this one, go here, easy cost planning. Now standard 1300 standard execution services profile. చూసామా, ఇప్పుడు మనకు బటన్ వచ్చింది, execution services బటన్ వచ్చింది. So show hide item overview. So this basically this one, you can select this one, just go here, so select చేసుకో, show execution services. అంతే కదా. ఇప్పుడు ఎగ్జిక్యూషన్ సర్వీసెస్ ఏంది? ఎగ్జిక్యూషన్ సర్వీసెస్ ఏంది? ఇది వచ్చి ఎగ్జిక్యూషన్ సర్వీసెస్లో రెండే ఉన్నాయి, అంతే కదా. ఏంది ఎగ్జిక్యూషన్ సర్వీసెస్? ఒకటి వచ్చి ఇంటర్నల్ యాక్టివిటీ అలొకేషన్, ఫస్ట్ ఎగ్జిక్యూషన్ సర్వీస్. సెకండ్ వచ్చి మెటీరియల్ గుడ్స్ ఇష్యూ. కాబట్టి ఇంటర్నల్ యాక్టివిటీ అలొకేషన్ ఇస్తే అన్ని వెళ్ళి అదొక మాత్రం కనిపిస్తుంది అన్నమాట. ఇక్కడ నీకు ఇప్పుడు అదొక్కటే వస్తుంది, అన్నీ అంతా వెళ్ళిపోతాయి అన్నమాట. చూసావా, ఓన్లీ ఇది మాత్రం వచ్చింది. సో హియర్ యూ హ్యావ్ టు పోస్ట్ దిస్ వన్, అంతే కదా. పోస్ట్ చేయాలి, యాక్చువల్గా పోస్ట్ చేయాలి కన్ఫర్మ్ చేయాలంటే. సో నౌ చేసుకోవచ్చు మన ఇష్టం. ఓకే, సో హియర్ నౌ ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఇది బేసికలీ ఇది ఈ డిస్ప్లే నుంచి పంపించేసాం, డాక్యుమెంట్ వచ్చేదానికి ఏర్పాటు చేసాం. ఓకే, నౌ సెలెక్ట్ దిస్ వన్. ఓకే, కానీ ఇక్కడ మనకి ఏం పోస్టింగ్ ఎప్పుడు జరుగుతుంది? అది పోస్టింగ్ వచ్చి జరగడంలో మనకు ఓన్లీ 11 నెలలు జరుగుతుంది. కాబట్టి దీన్ని మనము 11 నెలల్లో మార్చుకో. 11 నెలలు కదా, ఎంత చేసాము అప్పుడు మనము 30/11.2002 ఇద్దామా? 2000 అంతే కదమ్మా, ఇదే కదా పోస్ట్ చేస్తా ఉంది. సో సెలెక్ట్ దిస్ వన్. ఓకే, నౌ పోస్ట్ దిస్ వన్. పోస్ట్ చేసిన వెంటనే ఏమవుతుంది, ఇది యాక్చువల్ కాస్ట్ పోస్ట్ అయిపోయేసి ఇక్కడ డాక్యుమెంట్ డేట్ వచ్చేస్తుంది. ఓకే, నౌ జస్ట్ గో అండ్ సే పోస్ట్ హియర్.
ఓకే, ద మూమెంట్ యూ పోస్టెడ్ ద సిస్టమ్ విల్ గివ్ వాట్ ఈస్, అంటే మనకి ఎర్రర్ 2002లో మనకు 2010 వరకు మెయింటైన్ చేయలేదని అడిగితే అడగచ్చు, లేకపోతే అడగకుండా పోవచ్చు. మనం 2002కి మెయింటైన్, 2003, 4, 5, 6, 7, 8 మెయింటైన్ చేయలేదు కదా, అదేమన్నా ఉంటే ఇక్కడ మనకి ఎర్రర్ వచ్చి ఇక్కడ లాగ్ చూసుకోవచ్చు. చూసావా, మెసేజెస్ ఇష్యూ అయింది, అయినా నో ప్రాబ్లం. ఒకసారి మీరు రిఫ్రెష్ చేయండి. ఓకే, డాక్యుమెంట్ వచ్చేసింది. ఓకే, డాక్యుమెంట్ నెంబర్కి ఇక్కడ మీరు కానీ చూసారంటే జస్ట్ లాగ్ మీరు కావాలంటే ఇక్కడ ఎర్రర్ కూడా చూసుకోవచ్చు, ఎర్రర్ వచ్చిందని. ఎందుకంటే ఎర్రర్ వచ్చి డాక్యుమెంట్ ఇస్ పోస్టెడ్, పోస్టింగ్ డేట్స్ డిఫరెంట్ ఫిజికల్ ఇయర్స్. ఓకే, దర్ ఇస్ నో ప్రాబ్లం. ఇప్పుడు మనకు పోస్టింగ్ వచ్చేసింది. జస్ట్ గో బ్యాక్ హియర్ అండ్ సీ ద డాక్యుమెంట్ డైరెక్ట్లీ ఇన్ కంట్రోలింగ్ ఒక డాక్యుమెంట్ చూడండి, ఇక్కడ నుంచి చూసేయచ్చు. ఓకే, సో ది డాక్యుమెంట్ ఈస్ పోస్టెడ్. ఇక్కడ నుంచి ఏది డెబిట్ అయింది, ఏది క్రెడిట్ అయింది ఒక కనిపిస్తుంది ఇక్కడ మనకు. చూసావా, ఏది మనకి ఎంత పంపించినాము, దేనికి పంపించిన విషయం కూడా తెలిసిపోతున్నాం మనం. ఓకే, సో హియర్ నౌ జస్ట్ గో బ్యాక్ హియర్. ఇప్పుడు ఇంకోటి ఏముంది మనకు, ఇంకోటి ఎస్. సో జస్ట్ గో టు ఎగ్జిక్యూటివ్ సర్వీసెస్, గో టు గూడ్స్ ఇష్యూ. అప్పుడు మనకు మెటీరియల్ ఒకటే కనిపిస్తుంది ఇప్పుడు. ఓకే, మెటీరియల్ ఒకటే కనిపిస్తుంది. ఈ మెటీరియల్ ఒకటే కనిపించినప్పుడు మనకు చూసావా, ఒక మెటీరియల్ ఒకటే కనిపించింది. కానీ మెటీరియల్ ఒకటే చేయాలంటే మనకు గూడ్స్ ఇష్యూ చేయాలంటే ఫస్ట్ ఆ ల్యాప్టాప్ను డెస్క్టాప్ను నువ్వు స్టోరేజ్ లొకేషన్ పెట్టుకొని ఉండాలి. అవునా, స్టోరేజ్ లొకేషన్ పెట్టుకున్న తర్వాత ఇష్యూ చేయాలి, అంటే స్టాక్ ఉండాలి. అంటే 50 క్వాంటిటీ స్టాక్ ఉంటే కానీ గూడ్స్ ఇష్యూ జరగదు ప్రాజెక్ట్కి. కాబట్టి ఏం చేయాలి, ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి, యూ హ్యావ్ టు ఎక్స్టెండ్ దిస్ మెటీరియల్ టు స్టోరేజ్ లొకేషన్, ఫస్ట్ నెంబర్ 1 థింగ్. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ యూ హ్యావ్ టు గో అండ్ బ్రింగ్ మెటీరియల్ టు ఇన్వెంటరీ. సెకండ్ థింగ్, అది తెచ్చిన తర్వాత ఇది పోస్ట్ చేయాలి, లేకపోతే పోస్ట్ చేసి అనుకుంటారు. కాబట్టి నువ్వేం చేస్తావు, ఇప్పుడు బ్యాక్ వచ్చేసి నౌ సేవ్ దిస్ వన్ అండ్ గో టు ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఏంది, యూ హ్యావ్ టు ఎక్స్టెండ్ ద స్టోరేజ్ లొకేషన్. ఏం ట్రాన్సాక్షన్ కోడ్ ఏంది ఎక్స్టెన్షన్కి, MMSC ఇస్ ద ట్రాన్సాక్షన్ కోడ్. MMSCకి వెళ్ళి యూ కెన్ జస్ట్ గో అండ్ ఎక్స్టెండ్ దట్ మెటీరియల్ టు స్టోరేజ్ లొకేషన్. మన ప్లాంట్ ఎంత 1300 కాబట్టి 1300కి వెళ్ళి ఎంటర్ చేసుకొని నౌ యూ కెన్ జస్ట్ గో అండ్ 001కి ఎక్స్టెండ్ చేసుకో, ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. ఓకే, జస్ట్ గో అండ్ సేవ్ దిస్ వన్. చేసావు, మెటీరియల్ తెప్పించుకోవాలి. ఇప్పుడు నువ్వు మెటీరియల్ తెప్పించుకోవాలి అంతే. MB10కి తెప్పించుకున్నాం. ఫ్యాషన్ MB10Cకి వెళ్ళి బ్రింగ్ దట్ మెటీరియల్ ఫ్రమ్ వితౌట్ పర్చేజ్ ఆర్డర్ కానీ ఏదో ఒకటి తెచ్చుకోవాలి. అటు కూడా చేసుకోవచ్చు. అది డైరెక్ట్ కాస్ట్ 501 చేస్తే మనకు బాగుంటుంది అనుకుంటాను. మీకు కూడా చేసుకోవచ్చు. మనం అదే 01.11.2002 ఇస్తాం. ఓకే, ఇది కూడా అదే డేట్లో ఇస్తాం, పోస్ట్ చేసిన 1.2002 ఇస్తాం. ఓకే, అంతే కదమ్మా. స్టోరేజ్ లొకేషన్ ఎంతమంది 0001 అంతేనా. ఎంటర్ హియర్. మన మెటీరియల్ ఎంత జీపీపీనా ఈసీపీఎం, జాగ్రత్త మనం మర్చిపోతూ ఉంటాం, అందుకోసం నేను రాసి పెట్టుకుంటా. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ 1 ఇస్తాను అనుకోండి ఫ్రెండ్స్. ఎంటర్ హియర్. ఓకే, అంతే కదా. నౌ సేవ్ దిస్ వన్. అంటే మనం తెప్పించుకుంటున్నాం, దీనికి స్టాక్ లోపలికి తెప్పిస్తున్నాం. తెప్పించినప్పుడు మనం పోయి స్టాక్ ఓవర్వ్యూ చూసుకొని ఒకసారి MMBలోకి వెళ్ళి మళ్ళీ ఒకసారి ఇష్యూ చేసామంటే ప్రాజెక్ట్ లింక్ అయిపోతుంది, మనకు యాక్చువల్ కాస్ట్ కూడా వచ్చేస్తుంది. CGIలోకి నువ్వు యాక్చువల్ కాస్ట్ చూసుకోవచ్చు. ఓకే, నౌ వీఆర్ పోస్టింగ్ ద గూడ్స్ రిసీట్. ఎంటర్ అదర్ గూడ్స్ రిసీట్. కలెక్టర్ ప్రాసెసింగ్లో సామాన్ తెప్పిస్తున్నాము. వీఆర్ బ్రింగింగ్ దట్ మెటీరియల్ 100 క్వాంటిటీ. ఓకే, డాక్యుమెంట్ ఇస్ పోస్టెడ్. ఇప్పుడు నువ్వు వెళ్ళి ఒకసారి MMBలో స్టాక్ చూసుకో. MMBEకి వెళ్ళి సీ ద స్టాక్ ఓవర్వ్యూ. MMBలోకి వెళ్ళి స్టాక్ ఓవర్వ్యూ చూసుకొని విల్ మూవ్ ఫార్వర్డ్. ఓకే, మన మెటీరియల్ ఏంది ECPM మెటీరియల్. ఓకే, నౌ జస్ట్ గో అండ్ ఎగ్జిక్యూట్ దిస్ వన్. అంతే కదమ్మా. ఎగ్జిక్యూట్ చేస్తే మన స్టాక్ వచ్చి ఉందా లేదా 001లో 100 స్టాక్ వచ్చేస్తుంది. 100 మన దగ్గర 100 ఉంది కాబట్టి నౌ గో బ్యాక్ హియర్. నౌ గో టు మళ్ళీ దానికి వెళ్ళిపో. CJ20N ఎంటర్ వెళ్ళి మళ్ళీ దీనికి వెళ్ళి IT ఇంప్లిమెంటేషన్. గో బ్యాక్ హియర్. గో టు ఈజీ కాస్ట్ ప్లానింగ్. Go to execution services. Go to here. ఇది చేంజ్ చేస్తాం. Go here. Goods issue. ఓకే, ఎంటర్ హియర్. చూసావా, స్టోరేజ్ అతుక్కునేసింది, వచ్చేసింది, అంతా వచ్చేసింది. నౌ సెలెక్ట్ దిస్ వన్. ఇక్కడ మనం మార్చుకోవద్దా, డాక్యుమెంట్ పోస్ట్ డేట్ మార్చుకోవాలి కదా. ఏ డేట్లో చేసిన ఇంతకుముందు ఆ డేట్ ఇచ్చేద్దాం. 30 అంతే కదమ్మా. సెలెక్ట్ దిస్ వన్. నౌ గో అండ్ పోస్ట్ దిస్ వన్. అంతే కదా, మనము పోస్ట్ చేస్తున్నాము. 50 క్వాంటిటీ పోస్ట్ చేస్తున్నాము. సో విల్ సీ హౌ ది సిస్టమ్ ఈస్ గోయింగ్ టు బిహేవ్.
ఓకే, డాక్యుమెంట్ ఈస్ పోస్టెడ్, రెఫరెన్స్ చేసేసి. సో మెటీరియల్ డాక్యుమెంట్ ఈస్ పోస్టెడ్, రెఫరెన్స్ చేసి డాక్యుమెంట్ వచ్చేసింది. నౌ గో ఇన్సైడ్, యూ కెన్ సీ హియర్ దిస్ ద డాక్యుమెంట్. అకౌంట్ ఎక్కడ చూడొచ్చు, CJ3 కూడా చూడొచ్చు, ఎక్కడ కావాలో నేను ఒకటి చూసుకోవచ్చు అనమాట. ఓకే, సీ హియర్ నీ యొక్క అకౌంటింగ్ డాక్యుమెంట్ ఫామ్. అకౌంటింగ్ డాక్యుమెంట్ అంటే ఏంది, నీ GRR అకౌంట్కి కన్సంప్షన్ అకౌంట్ డెబిట్ అయిపోయింది, క్రెడిట్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ డబుల్ క్లిక్ చేసినా కూడా వెళ్ళిపోతుంది. అకౌంటింగ్ డాక్యుమెంట్, గో హియర్ టు అకౌంటింగ్ డాక్యుమెంట్ హియర్ అండ్ యూ కెన్ సీ. చూసావా, నీ GRIR అకౌంట్ ఇది ఇన్వెంటరీ అకౌంట్ వచ్చి ఇది వచ్చి ఏమైంది, క్రెడిట్ డెబిట్ అయింది. నీ ఫినిషింగ్ గూడ్స్ ఇన్వెంటరీ అకౌంట్ వచ్చి క్రెడిట్ అయిపోయింది. ఓకే, సో నౌ దిస్ ఈస్ ద మెటీరియల్ డాక్యుమెంట్. ఇప్పుడు లోపలికి వెళ్ళి చూసినాం అనుకో నువ్వు, ఈవెన్ యూ కెన్ సీ ద కంట్రోలింగ్ డాక్యుమెంట్ ఆల్సో. ఓకే, కంట్రోలింగ్ డాక్యుమెంట్ కూడా చూసుకోవచ్చు నువ్వు. సీ హియర్ ఈ కంట్రోలింగ్ డాక్యుమెంట్లో నీ WBS లిమిట్ మాత్రం మనకు డెబిట్ అయిపోయింది. ఓకే, నౌ గో బ్యాక్ హియర్, నౌ ఎస్ చేసుకో, నౌ యూ కెన్ గో బ్యాక్. ఓకే, ఎస్ అను, సీ హియర్, నౌ గో బ్యాక్. సో హియర్ యూ గాట్ యువర్ యాక్చువల్ కాస్ట్ as well. అంతే కదా. నౌ గో బ్యాక్ హియర్, నౌ సేవ్ దిస్ ఇన్ఫర్మేషన్ అండ్ గో టు యువర్ CJ3 రిపోర్ట్. ప్రెసెంట్ CJ3 రిపోర్ట్ ఎంటర్ చేసుకొని నౌ గో టు ప్రాజెక్ట్ కాస్ట్ యాక్చువల్ అయిన రిపోర్ట్కి వెళ్ళి go and give your standard database profile. Select this database profile, enter here. ఇది ఒక టైప్ ఆఫ్ సినారియో అనొచ్చు. ఇది ఒక సినారియో, ఇది కాస్ట్ ప్లాన్ ఏదైనా కూడా ఇంకా ఓన్లీ కాస్ట్ ప్లాన్ చేస్తే నీకు ఎంత దీంట్లో మార్చుకోవడమే ఇంకా, ఎంత కావాలన్నా నీకు ఏమేమి కావాలో దీంట్లో చేంజ్ చేసుకోవడమే ఇంకా. అది ఓన్లీ యాక్టివిటీస్, అది యాక్టివిటీ కాస్టింగ్ వచ్చి దాని ద్వారా చేస్తాం. ఇక్కడ యాక్టివిటీ లేదు కదా, WBS లిమిట్ కాబట్టి ఇది అన్నమాట. యాక్టివిటీ అయితే అది స్టాండర్డ్, అది యూనివర్సల్, అది ఇంకా దాని మార్చేదానికి లేదు ఇంకా, దట్ ఈస్ స్టాండర్డ్. దీనికి వస్తే ఇది యూనివర్సల్. ఇది ఈజీ కాస్ట్ ప్లానింగ్ వస్తే మనం వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ 110 మీ IBM కావాలని ఇది చేయాలి మనం. ఇంటర్నల్ ఎక్స్టర్నల్ జనరల్ అది కానీ దాంట్లో కలుపుకోకండి. ఇంటర్నల్ వేరే, ఎక్స్టర్నల్ వేరే, జనరల్ కాస్ట్. ఇప్పుడు మెటీరియల్ ఒక ఫేస్ కి మెటీరియల్ ఇప్పుడు ల్యాప్టాప్ అసైన్ చేస్తారు, మనకి ల్యాప్టాప్ కావాలి. ఫేస్ అయిపోయి నెక్స్ట్ ఫేస్కి వచ్చారు. అప్పుడు ఈ ల్యాప్టాప్ ఏ ఫేస్కి మళ్ళీ స్టోరేజ్ దగ్గరకు వచ్చేయాలి సార్. ఇది నుంచి ఇష్యూ చేసుకోండి. మామూలు పద్ధతి ఎట్లా, వెరీ గుడ్ క్వశ్చన్ అడిగావు. ఇదే సేమ్ క్వశ్చన్ ఇంకో IBM కూడా అడిగాడు, చెప్పే అతనికి. ఇప్పుడు అతను అడిగింది ఏమంటే, గూడ్స్ ఇష్యూ చేసాము, మీకు ప్రాజెక్ట్ ప్రిపరేషన్ ఫేస్లో ల్యాప్టాప్ ఇచ్చాను కదా, ఆ ల్యాప్టాప్ ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత రిటర్న్ చేసేస్తాడు. రిటర్న్ చేయాలి లైక్ చేశాడు, కానీ వాడు డైరెక్ట్గా వాడు మనకి ఎవడు మళ్ళీ బాండెడ్ వ్యవస్థకి వెళ్ళిపోవాలి. అది IBMలో కూడా బాండెడ్ వ్యవస్థ అక్కడి నుంచి మళ్ళీ ఇష్యూ జరుగుతుంది. కాబట్టి ఎందుకంటే ప్రాజెక్ట్ ఫేస్లో ఫస్ట్ ఫేస్లో అయిపోయింది కాస్ట్, ఇంకా వచ్చేస్తుంది బ్యాక్, మళ్ళీ వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి తీసుకుంటుంది అన్నమాట. మళ్ళీ ఇక్కడ అట్లా జరుగుతుంది ప్రాసెస్. అది యాక్చువల్గా వెళ్ళిపోవాలి, అక్కడికి పంపించేస్తారు. అది వేరే మూమెంట్లో ట్రాక్ చేసుకోవచ్చు, వాళ్ళు మామూలుగా ప్రాజెక్ట్లో ట్రాక్ చేసుకోవచ్చు, వేరే మూమెంట్ చేసుకోవచ్చు. అట్లేదు అనుకోదు, అక్కడే ఉండి ఇంకోటి కూడా ఇష్యూ చేసుకోవచ్చు. సేమ్ IBM బాబు IBM రెడీ చేస్తాను చెప్పావు అని చెప్పిన. అవును సార్, మేము బాండెడ్ లెవెల్ మేము డైరెక్ట్గా ఏమో సార్ ఎంప్లాయీస్ పోతాం. ఇప్పుడు మనం నువ్వు రిజైన్ చేసేసావా, నీది ఏం చేస్తావు, వేరే వాడికి ఇస్తాను ఎవరు, గోటు బాండెడ్ వేరే అక్కడి నుంచి మళ్ళీ వెళ్తుందమ్మా. అది పద్ధతి ఏంటి, ఇది ఓన్లీ అజ్యూమ్ దట్ ఇట్స్ అవైలబుల్ ఇన్ స్టాక్. అందుకే మనం స్టాక్ కూడా తెప్పించాము. ఇష్యూలు ప్రాజెక్ట్ వాడు కన్సంప్షన్ చేసుకునే దానికి, ప్రాజెక్ట్ యూజ్ చేసుకుంటానికి ఇస్తున్నాం. దానికి ఎంత కాస్ట్ అవుతుంది ఏం కదా కనుక్కుంటాం. ఇప్పుడు మీరు ఇక్కడ యూ డోంట్ లిమిట్ యువర్ అండర్స్టాండింగ్ జస్ట్ ఫర్ దిస్ 2 కాంపోనెంట్స్. కరెక్ట్. ఎందుకంటే ఇక్కడ ఇంకా మనకు వేరియస్ కాంపోనెంట్స్ ఉన్నాయి, మెటీరియల్స్, ఇంటర్నల్ సబ్ కాంట్రాక్టింగ్, కాస్టింగ్ లోస్ చాలా ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. మనం ఇక్కడ 2 చేస్తాం బేసిస్గా. ఇంకా కొన్ని FSC వాడు కూడా కాంపోనెంట్స్ యూజ్ చేసుకుంటాడు, బేస్ ప్లానింగ్ ఆబ్జెక్ట్ యూజ్ చేస్తాడు, వాడు రకరకాలు యూజ్ చేసుకుంటారు అనమాట. అర్థమైందా? సో నీ ప్రాజెక్ట్లో ఏమున్నా కూడా నువ్వు దాన్ని ఈ విధంగా చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు చూడండి, మీ ప్రాజెక్ట్ కాస్ట్ అకౌంట్లో మనకి 8,000 రూపీస్ వచ్చేసింది. యాక్చువల్ కాస్ట్ 500 and 7,500. This is basically what is called your easy. So కింద వచ్చి మెటీరియల్ కాస్ట్. ఓకే, దిస్ ఇస్ ద వే హౌ యు ఆర్ గోయింగ్ టు క్యాలిక్యులేట్ యువర్ ప్లాన్డ్ కాస్ట్ యూజింగ్ ఈజీ కాస్ట్ ప్లానింగ్ అన్నమాట. మీ మెటీరియల్ కాస్ట్ మనకి అక్కడ మన స్టాండర్డ్ ప్రైస్ 150 ఇచ్చాం కదా. అవును, కరెక్ట్. దాని ప్రకారం 50 అదే 10,70 ఎంత సార్ అది? ఏందమ్మా 150 into ఎంత? 50 ఎంత? 50 ఇచ్చాను. ఓకే ఓకే సార్. సో ఇది మనం యాక్చువల్గా ఏమంటే మనం ఈజీ కాస్ట్ ప్లానింగ్ ఉపయోగించి మీరు చేయాల్సిన ప్రాసెస్. ఇంకొక ప్రాసెస్ ఏముందంటే, ఇంకొక ప్రాసెస్ ఏం లేదమ్మా, వెరీ వెరీ సింపుల్ ప్రాసెస్. ఏమంటే ఇంకోటి వచ్చి CJ40 is the transaction code. ఏం అవసరం, డైరెక్ట్ ట్రాన్సాక్షన్ స్టాండర్డ్. అది ఇది ఓన్లీ ఫర్ హై లెవెల్ కాస్ట్ ప్లానింగ్. ఇది హై లెవెల్ రఫ్ కట్. ఇది అవును సార్, ఇప్పుడు WBS క్రియేట్ చేసి దాని కింద అసైన్ చేసుకుని అంత వదిలేయడం. అది రఫ్ కట్ ప్లానింగ్ అనమాట. ఇప్పుడు ఇది వచ్చి ఓన్లీ చేంజ్ కాస్ట్ ప్లానింగ్. ఇది వచ్చి ఏం తెలుసా, ఇది బేసికలీ CJ40 is the జస్ట్ కాస్ట్ ప్లానింగ్ అంతే అనమాట. హై లెవెల్లో కాస్ట్ ప్లానింగ్ చేయడానికి. కాకపోతే ఏమవుతుందంటే ఈ
కాస్ట్ ప్లానింగ్ ఏమంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాస్ట్ తీసుకున్నాం అనుకో, ఏది ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ డిపార్ట్మెంట్ ఈజ్ లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ వాట్ యూ కెన్ సే సమ్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అనుకో, అవునా? అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కింద చాలా కాస్ట్ ఉండొచ్చు. ఆ కాస్ట్ అంతా ఎట్లా ప్లాన్ చేస్తాం? ఇక్కడ మనము ఇవంతా కూడా యు ఆర్ గోయింగ్ టు ప్లాన్ బేస్డ్ ఆన్ కాస్ట్ ఎలిమెంట్స్ అన్నమాట. అర్థమవుతుందా నీకు? ఏం చేస్తావు? యు ఆర్ గోయింగ్ టు ప్లాన్ బేస్డ్ ఆన్ కాస్ట్ ఎలిమెంట్స్ అంటే ఏమి? ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో ఈ కంట్రోలింగ్ ఏరియా బేస్ చేసుకొని ఏ కాస్ట్ ఎలిమెంట్స్ అయితే ఉన్నాయో ఆల్ దోస్ కాస్ట్ ఎలిమెంట్స్ విల్ అపియర్ హియర్ అన్నమాట. అర్థమవుతుందా? సో రెస్పెక్ట్ టు కాస్ట్ ఎలిమెంట్స్ కాస్ట్ ఇవ్వడం అంతే. ఫర్ ఎగ్జాంపుల్ చూడు, ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ వచ్చింది కదమ్మా ఇక్కడ. సో ఇప్పుడు సపోజ్ నేను ఎగ్జాంపుల్ ఇది ఒక డిపార్ట్మెంట్ అనుకున్నాం కదా మనం. మనది వచ్చి 2002 యాక్చువల్గా 2010లో ఉంది. పర్లేదు చూపిస్తాను మీకు. సో ఇప్పుడు ఇక ఇదంతా కాస్ట్ కదా, కాస్ట్ ప్లాన్ చేయబోతున్నాం నువ్వు, అవునా? యు ఆర్ గోయింగ్ టు ఇప్పుడు నేను సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 1000 రూపీస్ ఇస్తాను. ఎంతో ఇస్తా కాస్ట్ ఇచ్చేసా, 1000 రూపీస్ ఇచ్చా. ఇప్పుడు ఈ డిపార్ట్మెంట్లో ఈ 10,000 రూపీస్ కాకుండా ఇంకా కొన్ని కాస్ట్ ఉన్నాయి. ఇతని శాలరీస్ పే చేస్తా ఉన్నా, లేబర్ వస్తాడు, ఇంకొకడు వస్తాడు కదా. సో అప్పుడు ఏం చేస్తామంటే ఈ డిపార్ట్మెంట్లోనే యూ హ్యావ్ టు గో అండ్ సే ప్రైమరీ కాస్ట్. వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఈ కంట్రోలింగ్ ఏరియాలో ఉండే కాస్ట్ ఎలిమెంట్స్ అంతా కూడా మనకు అపేర్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు మనకి ఇట్ ఈస్ టేకింగ్ టు ద రెస్పెక్టివ్ ప్లేస్ వేర్ ఇట్ కెన్ డిస్ప్లే. చూసావా? ఓకే, ఈ కరస్పాండింగ్గా ఉండి నువ్వు కాస్ట్ ఇచ్చుకోవచ్చు అనమాట. ఇవంతా కూడా అందుబాటులో ఉండే కాస్ట్ ఎలిమెంట్స్. ఇదంతా స్టాండర్డ్ కంట్రోలింగ్ చేసి మొత్తం ఇక్కడ వచ్చేస్తాయి. ఈ టెంప్లెట్ కాదు నాన్న, కాస్ట్ ఎలిమెంట్స్ టెంప్లెట్ హైరార్కీ ఉంది కదా, దాంట్లో కంట్రోలింగ్ ఏరియా బేస్ చేసుకుని అన్నీ వచ్చేస్తాయి అనమాట. నువ్వు ఏది యూజ్ చేసుకుంటావో అడ్మినిస్ట్రేటివ్లో పోయి డబ్బులు ఉందా, ఒక 1000 రూపీస్ ఇస్తావు, 10 రూపీస్ 100 రూపీస్ ఇస్తావు, ఆటోమేటిక్గా అది యాడ్ అయిపోతుంది అనమాట. ఇది సింపుల్ కాస్ట్ ప్లానింగ్ మెథడ్ అనమాట. సో ఇక్కడ ఏమొస్తున్నప్పుడు ఆటోమేటిక్గా వచ్చినప్పుడు ఏమవుతుందంటే దీనికి లోపల కాస్ట్ ఉన్నది. చూసావా? సి అనేది యాక్టివ్ అయింది, 100 రూపాయలు యాడ్ అయిపోయింది ఇక్కడ. సో సి అంటే ఏమి? దీనికి కాస్ట్ ఉంది అని అర్థం అనమాట. అర్థమవుతుందా? సో అలాగా మనం ఏం చేస్తామంటే వీఆర్ గోయింగ్ టు ప్లాన్ యూజింగ్ రెస్పెక్ట్ టు డిపార్ట్మెంట్ విత్ కాస్ట్ ఎలిమెంట్స్. దీని ఏమంటాం? అందుకోసం మీకు కాస్ట్ ఎలిమెంట్ బేస్ ప్లాన్ కూడా అంటాం అనమాట. అర్థమవుతుంది మీకు? సో దీస్ ఓన్లీ హైరార్కికల్, ఓన్లీ రఫ్ కట్గా ప్లాన్ చేసుకోవచ్చు. ఈ కొటేషన్ ప్రాసెస్లో చేసుకోవాలి, ఇంకెప్పుడు నాకు రఫ్ కట్ చేసుకోవచ్చు అనమాట. దిస్ ఈస్ బేసికలీ వాట్ ఈస్ కాల్డ్ యువర్ కాస్ట్ ప్లానింగ్, సింపుల్ కాస్ట్ ప్లానింగ్ ఆన్ WBS ఎలిమెంట్స్. ఇక్కడ కూడా ఎందుకంటే మనకు యాక్టివిటీస్కి అయితే క్లియర్గా ఉంది మెథడ్, WBS ఎలిమెంట్ క్లియర్గా లేదు కాబట్టి WBS ఎలిమెంట్స్ అంతా కూడా ఈ మెథడ్స్ ఇచ్చారు వాడు. అంటే ఇప్పుడు 10,100 అయినట్టు సార్ టోటల్ కాస్ట్ 100 కదా. అంటే డిస్ట్రిబ్యూషన్ రెడీగా ఉంది, 100 రూపాయలు ఇంకా లోపల ఉంది హిడెన్ గా, వాడు డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి ఇంకా అన్నమాట. ఓకే సార్ 1.1 అంటే మనం ప్రాజెక్ట్ ప్రిపరేషన్ కదా సార్ 7. అవును, ఎగ్జాక్ట్లీ మనం తీసుకున్నాం అట్లా. ప్రాజెక్ట్ ప్రిపరేషన్ కింద మనం అక్కడ కాస్ట్ అక్కడ కాస్ట్ చేసుకోవచ్చు. మీకు అడుగు తప్ప ఎక్కడ కావాలో అక్కడ వేసుకోవచ్చు. మాన్యువల్గా కాస్ట్ సార్ పైన WBS యాడ్ అవుతుందని మనం యాడ్ చేసుకోవచ్చు. కావాలంటే మనం ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎడిట్ బాటమ్ అప్ అన్నామంటే వెళ్ళిపోతుంది, టోటల్ అప్ అంటే వెళ్ళిపోతుంది అన్నమాట. వీ కెన్ డూ దట్ చేసుకోవచ్చు. అదంతా కూడా మనం చేసుకోవచ్చు అన్నమాట. వీ కెన్ యాడ్ చేస్తావా చేసుకోవచ్చు. సో ఇది ఏం జరుగుతుంది ఇక్కడ కంప్లీట్గా చూడు, 10,100 వచ్చేసింది. ఇక్కడ మనం 100 రూపాయలు యాడ్ చేసాం కదా మనం, 1,000 వచ్చింది. సో దిస్ కాస్ట్ ఈస్ కాల్డ్ హై లెవెల్ కాస్ట్ ప్లానింగ్. దీన్ని ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ హై లెవెల్ రఫ్ కట్ కాస్ట్ ప్లానింగ్. ఎందుకు? ఇక్కడ కాస్ట్ లెవెల్ చూస్ చేస్తున్నాం కాబట్టి CJ40 ట్రాన్సాక్షన్ గుర్తుపెట్టుకోవచ్చు. దట్ ఈస్ బేసికలీ వాట్ ఈస్ కాల్డ్ హై లెవెల్ కాస్ట్ ప్లానింగ్. ఇంకేం మీరు ఇది CJ40 అమ్మా ట్రాన్సాక్షన్ కోడ్. దీంట్లో కాన్ఫిగరేషన్ ఏం పడలేదు, దీంట్లో మీరు చేయాల్సింది ఇదొకటి ప్లస్ ఇంకోటి CJ_R2 అనే దానికి కూడా కాన్ఫిగరేషన్ ఏం పడలేదు. CJ_R2 అనేది ఏంటి? దీస్ ఆల్సో కాల్డ్, ఇది వచ్చి లేఅవుట్ బేస్డ్ కాస్ట్ ప్లానింగ్. లేఅవుట్ బేస్డ్ కాస్ట్ ప్లానింగ్ అంటే ఇక్కడ మనం గుర్తుందని KP26 ఇచ్చాం. KP26 ఏం చేస్తున్నావు? అక్కడ నువ్వు ఒక లేఅవుట్ యూజ్ చేసుకుంటా ఉన్నది గుర్తుందని I-701 అని లేఅవుట్ క్రియేట్ చేసుకుంటా ఉంది. అదేలాగా ఈ CJ_R2 అనేది ఒక లేఅవుట్ యూజ్ చేసుకొని ఆ రెస్పెక్టివ్ కాస్ట్ ఎలిమెంట్కి ఆ రెస్పెక్టివ్ WBS ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ అన్నీ వచ్చేస్తున్నాయి కాస్ట్ ఎలిమెంట్స్. అంటే ఇప్పుడు ఏం లేదు సార్, ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకుని సింపుల్ గా WBS చేసుకొని ఇక్కడ కాస్ట్ ఇచ్చుకోవడం అంతే. హై లెవెల్ దీనైతే ఇది మామూలుగా యూజ్ చేయొచ్చు డిపెండింగ్ ఆన్ రఫ్ కట్ కాబట్టి దట్స్ ఓకే, సిమ్యులేషన్ పర్పస్ చేసుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ మీకు అదే ఇప్పుడు ఉంది కదమ్మా, ఇప్పుడు ఇన్ని కాస్ట్ ఎలిమెంట్స్ మీకు ఉన్నాయి కదా ఇక్కడ, ఇప్పుడు ఇన్ని కాస్ట్ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, మీకు ఇన్ని కాస్ట్ ఎలిమెంట్స్ ఎందుకు? మీకు కావాల్సిన కాస్ట్ ఎలిమెంట్ సరిపోతుంది కదా, అంతే కదా. అడ్మినిస్ట్రేషన్లో అటువంటిప్పుడు ఏం చేస్తామంటే యూ కెన్ జస్ట్ గో యూస్ లేఅవుట్ బేస్డ్ కాస్ట్. అంటే CEO వాడు ఏం చేస్తాడు? నేను నీకు సంబంధించిన కాస్ట్ ఎలిమెంట్స్ ఇవి 3 దీన్ని ప్లాన్ చేసుకో అయిపోయింది. ఏం చేస్తా మీద వద్దు. అప్పుడు ఏం చేస్తావు? అటువంటి సమయంలో యూ కెన్ జస్ట్ గో హియర్, గో టు /n CJ_R2కి వెళ్ళి వాట్ యు ఆర్ గోయింగ్ టు హియర్ /n CJ_R2కి వెళ్ళి వాట్ యు ఆర్ గోయింగ్ టు హియర్ రెస్పెక్ట్ టు కాస్ట్ ఎలిమెంట్. చూసావా? WBS ఎలిమెంట్ రెస్పెక్ట్ టు కాస్ట్ ఎలిమెంట్స్. ఈ పీరియడ్లో దీనికి ఏ కాస్ట్ ఎలిమెంట్స్ ప్లాన్ చేయాలి? సేమ్ అదే చెప్పింది కదా. ఇట్ ఈస్ గోయింగ్ టు యూస్ వన్ లేఅవుట్. ఓకే, లేఅవుట్లోకి ఇప్పుడు మనం WBS ఎలిమెంట్ ఇచ్చాం మనము I- ఏది మన WBS నెంబర్ అంతా 78611-1. లెట్ us say ఫర్ ఎగ్జాంపుల్ కాస్ట్ ఎలిమెంట్ వచ్చి
40,000 అదేతో ఇద్దాం ఒకటి, అంతే కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఇస్తాం. సో ఇక్కడికి వెళ్ళి నువ్వు డైరెక్ట్గా ఆ కాస్ట్ ఎలిమెంట్స్కి ప్లాన్ చేసుకుంటావు. ఇప్పుడు ఏం నీకు సంబంధం లేదు, చూసావా, ఓన్లీ కాస్ట్ ఎలిమెంట్ ప్లాన్ చేస్తావు. ఇంతకుముందేమో వందల వచ్చేసాయి, మనకు అవసరం లేదు. యూజింగ్ లేఅవుట్ యు ఆర్ గోయింగ్ టు కాస్ట్ ఎలిమెంట్ బేస్, ఇది కూడా కాస్ట్ ఎలిమెంట్స్ యూజ్ చేసుకుంటుంది అన్నమాట. అర్థమవుతుందా? సో మనకు ఒక 3 కాస్ట్ ఎలిమెంట్స్ కాబట్టి 3 సార్లు మనం చేసుకోవచ్చు, 3 సార్లు చేయాలి. ఇప్పుడు మనకు యాక్చువల్గా యూనిట్ కాస్టింగ్ ఉంది, గుర్తుందా? యూనిట్ కాస్టింగ్ ఎక్కడ చేస్తాం మనము? జనరల్ చేసాం కదా. ఇప్పుడు ఒక్కసారి మీరు ఆ యూనిట్ కాస్టింగ్ చూడండి, మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు చాలా ఈజీగా అర్థమైపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చేసింది CJ20Nలోకి వెళ్ళి ఏదైనా ప్రాజెక్ట్ ఉందా దీని లోపల? యూనిట్ ఇంటర్నల్ యాక్టివిటీ చేసింది ఏదైనా ఉందా? సో హియర్ నౌ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడికి వెళ్ళామంటే మనం ఈజీ కాస్ట్ ప్లానింగ్లో ఫార్ములా టాప్ చూసాం. ఆల్ WBS ఎలిమెంట్ సెలెక్ట్ చేస్తే మనకు అన్నీ వచ్చాయి. ఆల్ WBS ఎలిమెంట్ ఇచ్చేస్తానే మనం తీసుకుంది ఇంటర్లాక్ట్ అలిగేషన్ ఒకటి, మెటీరియల్ ఒకటి తీసుకున్నాం, అంతే కదా. సో ఇప్పుడు ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది కదా, ఎడిట్ స్టేటస్ రిలీజ్ కాలేదా, రిలీజ్ అయిపోయిందా. సో ఇక్కడికి వెళ్ళి నువ్వు ఒకసారి ఫర్ ఎగ్జాంపుల్ వెళ్ళేసి ఒక యాక్టివిటీ క్రియేట్ చేసావు అనుకో, క్రియేట్ కాస్ట్ క్రియేట్ చేస్తాం అనుకో, ఇక్కడ వచ్చింది కదా. ఇక్కడ గురించి ఇప్పుడు వెళ్ళావా, లోపలికి వెళ్తే ఇది లోపలికి వెళ్ళిన తర్వాత ఈ స్క్రీన్ ఉంది కదా, ఏం స్క్రీన్ ఇది? అది ఇది ఒకటే స్క్రీన్. అర్థమైందా? మీకు గుర్తొచ్చిందా? ఇప్పుడు అక్కడ మనం తీసుకుంది ఏంటి, అక్కడ మనం ఒక తీసుకుని గుర్తుందా? అలాంటి స్క్రీనే చూడు. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళామంటే ఇప్పుడు మనం ఇక్కడ కేటగిరీలోకి వెళ్తే ఈ కేటగిరీస్ అంతా అక్కడ వచ్చాయి, గుర్తుందా? ఇవంతా వచ్చింది, గుర్తుందా? మనం తీసుకుంది ఇంటర్నల్ యాక్టివిటీ ఒకటి, మెటీరియల్ ఒకటి. ఎక్కడ తీసుకున్నాం? ఈజీ కాస్ట్ ప్లానింగ్లో. ఓకే, సో దిస్ ఈజ్ కాల్డ్ యూనిట్ కాస్టింగ్. మనం చేసింది యూనిట్ కాస్టింగ్లో నువ్వు ఇచ్చిన వాల్యూస్ ఇచ్చేసి సేమ్ చేయడం అనమాట. ఎట్లయితే మనం చేసామో దిస్ ఈజ్ వాట్ ఇస్ కాల్డ్ యూనిట్ కాస్టింగ్ మెకానిజం. ఎప్పుడు యూజ్ చేస్తాం? మనం జనరల్ కాస్టింగ్లో యూజ్ చేస్తాం అనమాట. అర్థమవుతుందా? దిస్ ఈజ్ ద 4th మెథడ్ ఆఫ్ యూనిట్ కాస్టింగ్. అర్థమైందా నీకు? సో దీస్ ఆర్ ఆల్ 4 బేసిక్ కాస్ట్ ప్లానింగ్ మెథడ్స్. అది చూపిస్తాను. అది ఎక్కడ యూజ్ చేస్తామంటే మనము దట్ ఈస్ బేసికలీ కమ్ ఫ్రమ్ యువర్ కంట్రోలింగ్ డై. లేదంటే యూ కెన్ రైట్ అవే గో అండ్ క్రియేట్ బేస్ ప్లానింగ్ ఆబ్జెక్ట్ యూజింగ్ ప్రాజెక్ట్ సిస్టమ్స్ మెనూ. ప్రాజెక్ట్ సిస్టమ్స్ మెనూ ఉపయోగించి ఒక నిమిషం చూపిస్తాను, నువ్వు అని చెప్పండి. సో హియర్ నా ఇక్కడే ఉంటుందన్నమాట. మన ప్రాజెక్ట్ సిస్టమ్స్లో ఫైనాన్షియల్స్కి వెళ్ళు, ప్లానింగ్కి వెళ్ళు, గో టు యువర్ కాస్ట్ ఇన్ WBSకి వెళ్ళి గో టు బేస్ ప్లానింగ్ ఆబ్జెక్ట్. దిస్ ఈస్ ద థింగ్. KKE1 is the transaction code for creation of this. This is a templates అంట పెట్టి. ఈ టెంప్లెట్కి వెళ్ళి మనం ఏం చేస్తాం? ఒకసారి చూసుకో. ఇప్పుడు 1300కి వెళ్ళామంటే చేంజ్కి వెళ్తే ఆల్రెడీ మనం క్రియేట్ చేస్తాం కాబట్టి ఒకటి తీసుకో, 1300 అని తీసుకొని ఎంటర్ చేసామంటే దిస్ ద బేస్ ప్లానింగ్ ఆబ్జెక్ట్. ఈజ్ అ టెంప్లెట్. ఓకే, ఈ బేస్ ప్లానింగ్ ఆబ్జెక్ట్ వెళ్ళి మీరు కానీ ఒకసారి కానీ చూసారంటే మీకు కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ తెలిసిపోతుంది. ఎప్పుడు క్రియేట్ చేసింది ప్లస్ వచ్చి ఇది కాస్టింగ్ అన్నమాట. చూసావా? దిస్ ద బేస్ ప్లానింగ్ ఆబ్జెక్ట్. సో ఈ ఈజీ కాస్ట్ ప్లానింగ్ అనేది నువ్వు ఒక్కడే యూజ్ చేయదు, కంట్రోలింగ్ కూడా ఇంటర్నల్ నాలెడ్జ్ యూజ్ చేస్తాడు. అర్థమవుతుందా? ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ కూడా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో యూజ్ చేస్తాడు. ప్రాజెక్ట్ సిస్టమ్స్ కూడా ప్రాజెక్ట్లో యూజ్ చేస్తాడు. మనకు తెలిసింది ముగ్గురే, మిగతా ఎవరు యూజ్ చేస్తాం మనకు తెలియదు. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ ఇస్ కాల్డ్ ECP విచ్ హస్ కమ్ ఫ్రమ్ 4.7 ఆన్వర్డ్స్. ఇది ప్రాక్టీస్ చేయండి ఒకసారి. సో ఈ సిస్టంలో ఉంది కదా, మన వాళ్ళకి ఇచ్చి ఒకసారి వాళ్ళు కూడా చూస్తారు. చేసి మీరు ఏమైనా స్టకప్ అయిపోతే ఒకసారి మీకు మళ్ళీ చెప్తాను. ఇది చాలా ఇంపార్టెంట్ కాస్ట్ ప్లానింగ్ కదా. కాబట్టి ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిందండి ప్రీ రిక్విజిట్స్ ఒకటి, సపరేట్గా మీరు ఇంటర్వ్యూలో చెప్పాల్సింది. ప్రీ రిక్విజిట్స్ ఒకటి, కాన్ఫిగరేషన్